నచ్చినట్టయితే లైట్ కొట్టు సైఫిటీ కొట్టు రాట్లేదా చలి చల్లగు చల్లె మనవాడు అసలు అవి చలి పెడుతున్నది ఏం చలో ఏం కథనో పని చేసుకోకుండా మనసున పట్టకుండా తలిగింది. అక్క పని వస్తున్నది కదా దీనికి ఏమన్నా పని చెప్తా మాకు పని చెప్తా ఏం పని తీరింది ఏం పని పెడుతుంది ఉండలేదు ఏం పని తీరలేదు ఇంకా అంటే అన్నవంట అక్క చలికాలం చలి పెట్టకుంటే సమ్మతచ్చి ముద్దు పెడుతుందా పోరి ఏం మాటలు అవి పొద్దుగల నేనే దొరికినా నీకు పాపం పోని మరి అక్కొక్కతున్నది ఏమన్నా నిలిపిద్దామా అన్నట్టు ఉన్నదా మీకు సాలిగా మత్తి చెప్పిన వాపిగా కానీ నేను ఇళ్ళకి నువ్వు ఎత్తా అన్ని పనులు చేస్తా నువ్వు పోయి నీ దానం చేసి పూజ చేసుకోపో. నువ్వు చేస్తావే చెప్పిన పని ఇంటవే నువ్వు మంచిదన్నవే నాకు సాలు మత్తి ఎక్కిస్తున్నావు కానీ ఇక తప్పుతుంది నాకు పని కానీ సరి చేస్తా అటు చేసి అయితే పని అయితే తప్పించుకున్నామని అక్క ఇళ్ళకి లోకేషన్ అయిపోయింది బాసన దమ్ముడు అయిపోయింది సావని లేపు ఆడు లేచే టైం అయిందా ఇప్పుడు ఆడు ఇప్పుడు లేస్తాడా అడ్ల ఆగులో పోయినా గడ్డి గంగలో పోయినా ఆడు లేవాడు ఇప్పుడు అబ్బా పని అయితే అటు ఇటు చేసి పని అయితే తీరింది తానం చేసి పూజ చేసుకోవాలి ఇక ప్లానింగ్ దేవుడా అందొక తొవ్వలకు తీసుకురా మంచిగా బుద్ధి వచ్చేటట్టు మంచిగా చూడు తండ్రి. అరే శ్రావణ్ అరే కొంచెం లేవురా ఇక పని అంతా తీరింది లేవురా. అమ్మ ఒక 2 minutes అమ్మ లేస్తా ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆవు లేస్తా 5 నిమిషాలు అనుకుంటా 2 గంటలు చేసినావు సిగ్గు లేదురా వాడుకోవు లేవురా లేవు. అబ్బా అమ్మ పొద్దుగల ఎందుకు లేపుతావు అమ్మ అని మనం లేచి మన మొద్దులకే ఉందో చెప్పు. అయినా మంచి మాట చింతకాయలు రాలేరా. అమ్మ సూపర్ చెప్పిను పోయి నీ పని చేసుకోపో నాడు. చెప్పు బట్టి కొట్టాలా రాళ్ళ బట్టి కొట్టాలా అయితే నువ్వు చెప్పినట్టు తింటావు. పోదామంటే కార్ఖాన బుద్ధి అయితే లేదు బిడి చేయబుద్ధి అయితే లేదు కార్ఖాన ఏమే లక్ష్మి పని తీరిందే ఆయన వాళ్ళ మరి కార్ఖాన కోలేవా కార్ఖాన కోలే ఇంకా నెత్తి కూడా దులుపుకోలేదు అట్టిన కూర్చున్నది సాయనది ఆయన లేదా మరి ఏమో కిక్కు మంటలేదు ఊళ్ళో పిల్ల ఏం పని తీరుడో ఏమో అదినే ఏ మరి ఏం పని చేసుడో ఏమో ఏం బిడి చేయబుద్ధి అయితే లేదు. ఇంట్లో గెలిచి రచ్చగెలాలంటారు నా ఇంట్లోనే చక్కగా లేదు నా పానమే హుషారు లేదు ఇంట్లో గెలిచి రచ్చగెలాలంటారు ఏం చేయాలి అది. బాధలు అంటావు ఏం బాధలు ఉన్నాయి లక్ష్మి నీకు చిన్నదైతే పెద్దగానే పెరిగింది ఇంకా పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు తిన్నవా ఉన్నవా ఏం బాధలే ఇంకా చలి అయితే పెడుతున్నది చలికాలము ఇంత బీడీలు చేసుకుని అందుకు ఏమున్నది చాయ్ తాగి ఇది బీడీలు కొండ కట్టలు కట్టుకొని ఏమి ఇంకా కూర్చుంటున్నావు చెప్పినా కామన్నా పని పొద్దుల మబ్బులు లేసి పని తీర్పుకున్నా అంత చలిలో ముసలిదాన్ని అప్పట్లో మేము గిట్ల వేసింటే మేము ఇంకా బతకనే పోతుంటే నువ్వు చూసినావు నన్ను. ఇక మీ కాలం వేరుండే అదినే మా కాలం వేరుంది ఇప్పుడు పిల్లలు చెప్పు తింటలేరు ఇక ఇట్లున్నది ఇప్పుడు ఎట్లా అంటేనే ఉట్టిగానే ఇది చెప్తున్నారు ఇల్లు లేని బయట పడాల చెప్పు పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం. లక్ష్మి వీళ్ళని బయట పడుతుంటున్నావేమి రెక్కలుండంగా ఒక్కడికి లగ్గం చేసేస్తే మా మడిచిపోయే ఆడిపరంకి ఆడే బతావు నీ పనికి నువ్వు బతావు ఏమున్నదే అంత పెద్ద మాటలు ఎందుకు వస్తున్నాయి నీకు. ఎన్నెళ్ళేంది ఎల్లని పిలుతున్నట తెల్లెలకని చూసి లెక్కల పడ్డదట నా సోటిది ముందేలా లోడు
నువ్వు వాళ్ళని చూసుకుంటే ఇట్లా చేస్తున్నావే. ఏం ఏజ్ ఎత్తిపోయింది అడిది ఇప్పుడు ఏం పని చేస్తలేడు అన్న బాధనే ఉంది నాకు, కానీ ఇప్పుడు ఏమేమి ఏజ్ ఎత్తిపోయింది. అట్లా కాదు, పెళ్ళి అయ్యో లాత పేగులోడు అనుకుంటూ పోతే పెంట మీద పడ్డోడు పేరు కత్తాడు. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు, పిల్లలు ఆడపిల్లలు కూడా అడ్డు పిల్లలు అయిండ్రు, మగ పిల్లలు ఎప్పుడేం చేసేది అర్థమే కాదు. మనకే కానత్తలేదు పిల్ల, పెళ్లి చేసే ఏమైంది. అవునది నువ్వన్నది కూడా కరెక్టే, కానని చెప్పకు, ఇలా లాత పేగులని అని ఇట్లా కూడా చెప్పకు. పిల్ల అట్లా తిరగబోయి ఒక మళ్ళీ ఒక తల్లి పిల్లని తెచ్చుకొని అంటే నువ్వేమో అత్తింటి కోడలు లెక్క నువ్వైపోతావు, అత్తది అది అయిపోతుంది, కోడలు నువ్వైతావు, తెస్తాన్ని చేతులు పెడతాడు. గట్లా అంటున్నావు, అది ఏక పిల్ల తల్లిని చేసుకుంటాడా? గట్లా అంటున్నావు, ఇక అట్లాంటి చక్కని పిల్ల దొరుకుతుంది ఆడికి, ఇక పిల్ల తల్లిని తెచ్చుకుంటాడా? గట్లాంటివి అది నేను ఇగో అల్లుడు మంచోడు అంటలేను, మంచోడే అట్లా కాదు. పిల్ల ఇగో చేత్త అన్నది పెల్టింగ్లో పడిపోతుంది. పిల్లలు రోజులు మంచి లేవు, ఏడికెళ్ళని ఒక పిల్లని లేపకచ్చుకున్నానంటే ఇల్లు ముందిన పనులు అయితే. మంచోడని నేను కాదంటలేను, మంచోడే, కానీ రోజులు మంచిగా లేవు కదా. ఇంకుంటాను చూసుకుంటాను వస్తున్నాం మన ఊరు మీద. ఇప్పుడు పోతున్నా, నీ ఇష్టం మీద మంచిగా నెత్తిలో పెట్టుకో, మైండ్లో పెట్టుకో, నా మాటిను. అది నే రేపు చెడిపోయినా మంచిదైనా నేను గాదిని చెప్పిన మాట వినలేను. అయ్యో నా బతుకు గిడికి వచ్చాను నువ్వు అనుకోకు, మంచిగా నీగా. అది నువ్వు కూడా చెప్పింది కరెక్టే, చేస్తా ఎట్లా చేస్తా, ఇక నువ్వు చెప్పినట్టే చేస్తా, ఇక చేస్తా. మరిదేళ్ళు అక్కలు మంచిగా నవ్వుకుంటూ కూర్చున్నారు. పెళ్లి చూపులు ఏడదాకా వచ్చి కట్న కానుకలు ఎంత మాట్లాడిండ్రు, ఏ ఊరు పిల్ల ఏడికి చేసుకొస్తారు. కట్నలడే కట్న పిల్లలు నవ్వుకుంటూ వస్తున్నావు, అంత సింపుల్ గా అయిపోయినమ్మాయి. మీ సంసారాల గురించి మాట్లాడుతున్నాం, అల్లుడికి బిడ్డను ఎప్పుడు తెస్తావు ఏం కథ అని మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే రోజులు మంచి లేవు, మరి చేస్తే కాదు లక్ష్మని మాట్లాడుతున్నా. ఎన్నికి లవ్నగా వస్తున్నదేమి నవ్వుతే నవ్వుందంటావు అదనే, మరి ఎట్లా ఇట్లా కూర్చుండి ముచ్చట్లాడితే నడుతుందా? పిల్లగాని లేపు అడిగితే మంచిగా కదా, లేపు అడుగుపో. ఏంటికి అట్లా కూర్చుంటేవి, నవ్వుతేనేమో నవ్విందంటావు. మైసమ్మ వచ్చిందా టీవీ మళ్ళీ నా పెళ్లి చూపులు లగ్గమని చెప్పేసి పెద్ద కథ కార్ఖాన చేస్తారా నాయన. అద్దు ఆమెకి ఏదో ఒకటి చేసి జర మరేజ్ చేసినట్టు చేసి పంపించేసాను. ఇట్లా కాదు ఇక. గుడ్ మార్నింగ్ పెద్దమ్మ. గుడ్ మార్నింగ్ పెద్దమ్మ. గుడ్ మార్నింగ్. అరే మైసమ్మ నమస్తే. చాలా కల్లా దోమందా. నమస్తే మైసమ్మ. నీకు సిగ్గు అనిపిస్తలేదా? నీతోటోళ్ళు కాలేజ్ చదివిండ్రు, అయిపోయింది, ఇప్పుడు డ్యూటీలకు తయారయ్యిండ్రు, పోయిండ్రు. 10కి లేచిన సిగ్గు లేదు నీకు, మానం లేదు. అవ్వకు ఉండాల సిగ్గు, ఇంకా నీకు కాదు మీ అవ్వకు కూడా ఉండాల సిగ్గు. 10 దాకా వండబెట్టింది, మంచిగా తినబెట్టుకుంటా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మీ అవ్వకు లేదు అసలు. నేను చిన్నవాడేడి చిన్నాడు లేవడానికి ఇంటికాడ లేడు, స్కూల్కి పోయిండు. 10 అవుతుంది, ఇప్పుడు లేస్తాడా? మంచిగా మాట్లాడుతావు మైసమ్మ. నీకేందా మైసమ్మ, మస్తు మాట్లాడుతావు. చెప్పమంటే చెప్తావు, ఇంత పొడి చెప్తావు. పొద్దుగల సుప్రభాతంలో పెట్టే రేడియో లెక్క పరికంబ పచ్చి నెట్వర్క్తో నీకు కొంచెమన్నా నోరు నొయ్యదా? పోనీ చెప్పెట్టు నువ్వు చెవిటిదనమైనా కానీ ఇనేటోళ్ళు వీళ్ళన్నా కొంచెం ఇగరం ఉండాలి కదా. వీళ్ళు ఇట్లా, నువ్వు అట్లా, నేను ఇట్లా. అవును, తోట తొడగోసుకుంటే మావాడు మెడ కోసుకుంటూ అంటారు కదా. మా ఇంట్లో అయితే మేము మెడ కోసుకోం, మళ్ళీ మీ ఇంట్లో ఏం తీసుకుంటారో నీకే తెలియాలి. అంత మాట నాకేం బాధ, నేను మెడ కోసుకునే తందుకు నువ్వు ఇప్పుడు 10కి లేచినావు, మీ 4కి లేచినావు మబ్బున. నీకేం బాధ మీ మెడ కోసుకునే తందుకు? అవును చిన్ని, ఇప్పుడే అప్పుడే 6 గంటలకు లేచిండు. లేచి బోర్లు బోకెలు అన్ని తోమేసిండు, ఇక అన్నం కూర వండిండు, ఇక బ్రష్ చేసుకుంటున్నాడు. ఏదో తేడాగా ఉందేంటి? అన్నలా ఇంత మంచి మార్పు వస్తే ఇల్లు మీద అపార్ట్మెంట్ కట్టేటోళ్ళం. నాకు అర్థం కాదు, ఈమె ఇంటికి వచ్చుడేమో కానీ మంది ముచ్చట్లు ఎక్క చెప్తుంది కదా. మళ్ళీ మంది ముచ్చట్లు ఎప్పుడు పక్కకు పెట్టు, మంది ముచ్చట్ల నా ముచ్చట ఎందుకు కలుపుతుంది? అది కూడా కరెక్టే కదా.
కరెక్టా? అవునంటున్నావు. ఆమె అంటే పెళ్లి చూపులు లగ్గము పూల పనులు అని చెప్పేసి అవి లెంకొస్తుంది ఎత్తుకొస్తుంది. ఈ సంతగ్రహం అంటే వీళ్ళంతా నాదంటది. ఇక ఆమెకి ఏం చెప్పాలా నేను? ఇక మొత్తం నాకు పండుకుంటే కల్లా ఆమెనే అది కట్టుతుంది, భయం అవుతుంది తెలుసా. ఏమైనా తాయతులు కట్టులు ఉంటే వాడు చూపించుకుంటా సరేనా? అట్లా నిద్ర వస్తుంది, టార్చర్ అవుతుంది చిన్ని నాకైతే. అదే చెప్తా. ఊకే ఇల్లంతా ఎందుకన్నా సప్పులక్క పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. అయినా ముఖం కడుగుడు అయినా కాలేదమ్మా, రేపు అవుతుందా? ఇలా ముఖం కడుక్కో, రేపు చాయ్ తాగుతా. ఊకే ముచ్చట్లు. చిన్నికి విషయం అర్థమవుతలేదు. ఏం చెప్పానా? ఇప్పుడు నువ్వు పెళ్లి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా. చెవిటను ముందు శంఖ ముప్పినట్టే. నేను అస్సలు ఈ ముచ్చట పట్టించుకోను. మీరు ఎంత చెప్పినా కానీ వీటి ఎంటర్టైన్ పెడతా సరేనా? ఇవన్నీ లైఫ్ పనికొచ్చే ముచ్చట్లు కాచింది. అంతా మనిషి నాశనం చేసే ముచ్చట్లు, అర్థమైందా? అమ్మలక్కల ముచ్చట్లు వేస్ట్, అంతేనా? వేస్ట్ అను, వేస్ట్. ఈ పిల్లగాడు ముచ్చట ఇట్లా ఉన్నదంటే ఊరని చెప్పి రెక్కంటే ఈ నిరసాయం పడుతున్నాడు పిల్లగాడు. అర్థమైతే లేదు దాని గురించి ఏందో ఏమో. పెళ్ళి వద్దు అంటున్నావు, మరి వాళ్ళని పట్టుకుంటావు, వాళ్ళని చేసుకుంటావు. అర్థమైతే లేదు. లగ్గం చేసుకుంటాడో చేసుకోడో ఏడికి తెస్తాడో కానీ లక్ష్మిని అని నాకు అర్థమైతే లేదు. మరి అన్న చెప్పన్న ఏంది నీ బాధ? మంచింగ్లో మనం నంచుకొని తినే చికెన్ ముక్క లెక్క ఎప్పుడు నా మీద పడేడుతుడే. ఎప్పుడు నా మీద ఏదో ఒకటి చెప్పుదామని ఆమెకి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఇట్లా రెడీ చేసుకుంటుంటుంది ఎప్పుడు ఏమేమి చెప్పాలా, ఏది చేయాలని. పిల్లు ఫలా నూరు కాడ మరి చూసి వచ్చిన మరి చేస్తే కాదు. మరి పిల్ల అయితే మంచిగా ఉన్నది, నాకు నచ్చింది. నీకు ఎట్లా అనిపిస్తున్నదో కానీ నాకైతే పిల్ల నచ్చింది. మరి చేద్దామంటావు ఏమంటావు చెప్పు. లేకపోతే మరి నేను ఎన్నో కొన్ని ఇస్తా, మరి నేను కూడా ఇంత కాలేస్తా. మరి చూడు మరి పెళ్ళి అవుతుందో మరి ఇంట్లో వేసి పిల్లగాడు ఎన్నొద్దులు ఉంటాడు పిల్ల. శ్రావణికి పిల్లని చూద్దాం అనుకుంటున్నాం, మరి ఏమంటావు? పెద్దమ్మ, నాకు నువ్వు పిల్లలు నువ్వు చూస్తావు, నాకు వైఫ్ నువ్వు లెంగుతావు, కానీ వాళ్ళకి రేంజ్కునే సెట్ గాను. ఎందుకో నీకు మంచిగా సెట్ అవుతుంది, దానికంటే ఎక్క నువ్వే సెట్ అవుతావు. పిల్ల మంచిగా ఉన్నది, చేసుకో. మంచికేం తక్కువ, నీకేం తక్కువ ఉన్నది? మాసి పెట్టట్టున్నావు, నీకేం తక్కువ ఉన్నది? గట్లంటా శ్రావణి లేండి, గట్ల అంటున్నావు. వాళ్ళ రేంజ్ వేరు, నాది బిలో యావరేజ్. మనకి ఎందుకు పెద్దమ్మ ఇవన్నీ? పెళ్ళిళ్ళు ఇట్లా మన క్యారెక్టర్కి సెట్ కావు. సోలో లైఫ్ సో బెటర్ అని నా ఉద్దేశం. ఇప్పుడు తప్పు మాట్లాడితే మనసుకు వస్తుంది అందరూ నన్ను ఎందుకంటే మంచి అమ్మాయిని లింకినా కానీ వాళ్ళ రేంజ్కి నేను సరిపోను. నాకంతా నేను అందగానేం కాదు, నేను మిడిల్ క్లాస్ పర్సన్ని, నార్మల్ పర్సన్ని తెలుసా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలా? ఏడకు మంచిగా దొరుకుతావు పిల్లలు మంచిగా. నీకేం తక్కువ అన్న? ఏం తక్కువ? అదే చీకట్లోనే ఇబ్బంది అవుతుంది కానీ తెల్లాళ్ళు మంచిగానే కనిపిస్తావు అన్న. నీకేం తక్కువ? నవ్వుకోరమ్మా, నవ్వుకోర్రి. మీరంటూ నవ్వుకుంటా అంటే 24 గంటలు మీకోసం జోకులు వేసుకుంటూనే ఉంటామ్మా. ఇప్పుడైనా నేను అది కదమ్మా, నేను ఫీల్ కాదు. మటన్ షాప్ ముందర కుక్క లెక్క 24 గంటలు రెడీ ఉంటాను. ఎందుకంటే పెళ్లి కానోనికి ఎప్పుడైనా సరే కానీ సమాజంలో చిన్న చూపు చూస్తారమ్మా. అందుకే అమ్మా నేను పెళ్లి జోలికి పోననేది. మీకు అర్థమైతే లేదు. ఇంట్లో ఖాళీగా ఉన్న మొగడు ఖాళీగా ఉన్నాడు అనుకో, ఇవన్నీ ఈ సమాజం ఎన్ని బాధలు ఎన్ని హింసలు పెడుతుందో ఆ బాధ నాకు తెలుసు. ఇప్పుడు ఉన్న పరంగా ఒక ఆడదాని గొంతు నేను ఎట్లా పోయాలా, అందుకోసమే నేను పెళ్లి చేసుకుంటున్నాను. బాధ మీకు కోళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏం చేయాలి? చూసి ఒక నన్ను గొంతు ఎట్లా పోయమంటారు, నా గొంతు ఎట్లా పోయిపోతారు. మరి నీ కొడుకు గంత బాధ ఉన్నది, మరి నువ్వు నాకన్నా చెప్పవాను. గంత బాధలు పెట్టుకున్నాడు, గంతంగానం బాధ ఉన్నది పిల్లగాడికి. ఇప్పుడే అర్థమైంది, బాధగాని చెప్పుకుంటే ఇప్పుడే అర్థమైంది నాకు. అన్న నీ బాధ పాకిస్తాన్ వాడికి కూడా రావద్దన్న. చెప్పింది కరెక్టే. ఇంకొకసారి పెళ్లి చూసుకోవాలి. అన్ని బాధలు లేరు కదా మనం కూడా చేసుకుని కరెక్ట్ కుదురుతుంది. లగ్గ మధ్య చూద్దాం. ఇక అదొకటి పెళ్లి అద్దె మధ్య పిల్లని క్యాన్సిల్ చేద్దాం. ఫోన్ చేసి చెప్తా క్యాన్సిల్ కావాలని. చేస్తా నీకేం చేసేది చేస్తా. చిన్నాడు ఏమైంది? బాగా డీప్ డిస్కషన్ నడుస్తున్నాడు. ఏమైంది?
అన్న ఇప్పటికల్లా నీ పెళ్లి గురించే మాట్లాడిండ్రన్నా నేను చెప్పిన డైలాగ్ కల్లా ఆగమైపోయిండు 2 ఏళ్ళ నీ పెళ్లి గురించి జోలే తీయరు మనతో అట్లుంటది మనతోని అట్లుంటని చిన్ని మన దగ్గర మళ్ళా మనం ఎట్లా అంటే పోయి మనతోటి పెట్టుకుంటారా వాళ్ళు ఏమనుకుంటారు అట్లుంటుంది. సో గైస్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ కంటెంట్ జస్ట్ ఒకటి మీకు నచ్చితే సేమ్ ఇదే కంటెంట్ రిపీట్ అగైన్ లాగా మీకు మంచి మంచి కంటెంట్ పల్లెటూరు ముచ్చట్లు వాతావరణంతో మీకు మంచి కంటెంట్ తీసుకొని వస్తా. ఈ షార్ట్ ఫిలిం బట్టి మీకు ఏమర్థమైందో నాకు తెలియదు కానీ నాకు అర్థమైందని చెప్పాలనుకుంటున్నా. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏది వచ్చినా సరే కానీ ఒక చిన్న మూవ్ అని లాగా వెళ్ళిపోవాలి అంతే. లైఫ్లో మ్యారేజ్ అనేది పెద్ద డ్యామేజ్ అనేది. సో అందుకోసం మీరు కూడా నా వేళ ఆలోచించి ఆకలి అయితే మనం అన్నం తింటాం కానీ అన్నంలకు కూర కావాలి. ఇప్పుడు మనం బతకాలంటే ఒక తోడు కావాలా కానీ ఆ తోడు ఎట్లుండాలా మనల్ని కలుపుకునేటట్టు ఉండాలా కానీ ఇట్లున్న బంధంని విడగొట్టేట్టు ఉండద్దు. 3 ముళ్ళు కాదు 30 గుళ్ళు దించుతారు ఇక్కడ. మనం 3 ముళ్ళు వేస్తే 30 గుళ్ళు ఈడ దిస్తారు. అందుకే లవ్ చేయొద్దు, రిస్క్ తీసుకోవద్దు, అమ్మాయి జోలికోవద్దు, ఇటువంటి అమ్మలక్కల ముచ్చట అస్సలు వద్దు.